వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 12th జూన్ 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. రైతుల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా దేశం అడుగులు అనే టాపిక్ గురించి వచ్చిన ఎడిటోరియల్. సో ఎడిటోరియల్లో ప్రధానంగా గవర్నమెంట్ని పెద్ద మొత్తంలో పొగుడుతూ గవర్నమెంట్కి అనుకూలంగా రాసిన ఎడిటోరియల్ ఇది. సో దీంట్లో మనం ఆ పొగడతల్ని కొద్దిగా పక్కన పెట్టి కంటెంట్ని మాత్రం చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో సంస్కరణలు తీసుకొస్తుంది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే లక్ష్యంతో. సో ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై మనకు పెద్ద మొత్తంలో అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్లో అది తప్పనిసరి క్వశ్చన్. సో ఈ క్రమంలోనే ఈ యొక్క ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇతరత్ర సంస్కరణలు, పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు కావచ్చు, లేదా వ్యవసాయ రంగానికి సంబంధించి తెచ్చిన సంస్కరణలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుకి నా ఛానల్ తెలుగు కరెంట్ అఫైర్స్ ఎస్ఆర్కే అనే ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 months అయింది, అంటే 180 days. సో ఈ 180 days టైంలో చూసుకుంటే నాకు నేనుగా చూసుకుంటే పెద్ద మొత్తంలో ఇంప్రూవ్ అయ్యాను. అంటే ఒక కంటెంట్ని డెలివర్ చేయడానికి సంబంధించి కానీ, లేదంటే దానికి సంబంధించి ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి, ఇవన్నీ అంశాల్లో నేను కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి తప్పకుండా స్కోప్ అనేది ఉంటుంది. సో మీ తరపున అంటే మీకు ఎవరికైనా ఇక్కడ మీరు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అని కనుక అనిపిస్తే తప్పకుండా దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నన్ను నేనుగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక రెండో అంశం ఏంటంటే, చాలామంది కరెంట్ అఫైర్స్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ చేయడానికి. సో చాలా మంచిగా జరుగుతున్న సమయంలోనే కరోనా వైరస్ రావడంతో ఈ యొక్క లాక్డౌన్ తర్వాత న్యూస్ పేపర్స్ అనేది మా ఏరియాకి రావడం అనేది ఆగిపోయింది. సో ప్రధానంగా ఏంటంటే కాలనీ ప్రెసిడెంట్స్ ఈ యొక్క న్యూస్ పేపర్స్ని రాకుండా అనేది ఆపేశారు. సో ఆ క్రమంలో ఏంటంటే మొబైల్ నుంచి చూసి నోట్స్ రాయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపించింది. సో June 1st నుంచి న్యూస్ పేపర్స్ మళ్ళీ వస్తాయి అనుకొని చాలామందికి June 1st నుంచి ప్రజెంట్ చేస్తా అని చెప్పాను, కానీ ఇప్పటికీ ఇంకా మాకు న్యూస్ పేపర్ అనేది రావట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క నోట్స్ మొబైల్ నుంచి రాసి ప్రజెంట్ చేయడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. క్రమంలోనే దీన్ని నేను రోజుకి పోస్ట్పోన్ చేస్తున్నాను. సో ఎప్పటి నుంచి న్యూస్ పేపర్ అందుబాటులోకి వస్తే ఆ రోజు నుంచి నేను మళ్ళీ కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇక మూడో అంశం ఏంటంటే క్లారిటీకి సంబంధించి. సో చూస్తే నేను ప్రస్తుతం ఈ యొక్క నాకు ఉన్న మొబైల్ ఫోన్ నుంచే ఈ యొక్క వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని రోజులైన తర్వాత నేను డిజిటల్ కెమెరా ద్వారా చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు క్లారిటీ అనేది మరింత మెరుగ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ మూడు అంశాలు కాకుండా ఇంకా ఎవరికైనా ఏమైనా మీకు సజెషన్స్ చెప్పాలి అనిపిస్తే, అంటే నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదంటే ఈ చెప్పే విధానాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా మీరు తెలియజేస్తే వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఇది యూస్ఫుల్ ఎవరికి అవుతుంది అనిపిస్తుంది, అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి వీడియోని షేర్ చేయడం ద్వారా ఏంటంటే చాలామందికి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీరు షేర్ చేస్తారు. సో బట్ స్టిల్ ఎవరైనా చేయకపోతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే ఈ యొక్క ఛానల్ అనేది ఇంకా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం కంటెంట్లోకి వస్తే ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే, వ్యవసాయ రంగంలో స్వావలంబనకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో స్వావలంబన అంటే ఏంటి అంటే, మనకి సరిపోయిన ఉత్పత్తుల్ని మనమే ఉత్పత్తి చేసుకోవడం, అంటే విదేశాల నుంచి వచ్చే దిగుమతులను తగ్గించి మన దేశానికి మన ప్రజలకి అవసరమైన ఉత్పత్తుల్ని మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటే దాన్ని మనం స్వావలంబన అంటున్నాం. సో ఈ క్రమంలో మన భారతదేశంలో ఏ విధంగా ఉంది పరిస్థితి అని గమనిస్తే, 1965 సంవత్సరం వరకు మన దేశంలో ఆహార ధాన్యాల కొరత అనేది ఉండేది. ప్రధానంగా మనం అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల దిగుమతి చేసుకునే వాళ్ళం. సో ఆ క్రమంలోనే 1966 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన ఈ హరిత విప్లవం అనే కార్యక్రమం ద్వారా దేశంలో నూతన వంగడాలు అనేవి రావడం జరిగింది. ఆ క్రమంలోనే దేశంలో ఆహార భద్రతకి అది పడిన తొలి అడుగు అని చెప్తారు. సో ఈ క్రమంలోనే ఆహార ఉత్పత్తులు అనేవి పెరగడం జరిగింది. అదేవిధంగా 1970వ సంవత్సరంలో వచ్చిన ఈ యొక్క ఆపరేషన్ ఫ్లడ్ శ్వేత విప్లవం ద్వారా పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తులు పెరగడం కూడా ప్రారంభమైంది. సో ఈ క్రమంలో ప్రస్తుతం మనం ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం పాల ఉత్పత్తికి సంబంధించి. కానీ ఇప్పటికీ మనం ఏంటంటే పాల ఉత్పత్తిలో నెంబర్ 1లో ఉన్నా కూడా పాలకి సంబంధించిన ప్రొడక్ట్స్, వెన్న, నెయ్యి, పాల పొడి వంటి అంశాలను ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ అనేది జరగట్లేదు మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించి. సో ఆ క్రమంలోనే మిల్క్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ పెంచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక మూడో అంశం చూస్తే మత్స్య సంపద, బ్లూ రెవల్యూషన్. సో ఈ మత్స్య సంపదకి సంబంధించి మన దేశానికి పెద్ద మొత్తంలో తీరరేఖ అందుబాటులో ఉన్న క్రమంలో, అంతేకాకుండా దేశీయంగా పెద్ద మొత్తంలో జల వనరులు ఉన్న క్రమంలో ఈ మత్స్య సంపదకి పెద్ద మొత్తంలో ఇంకా పెరగడానికి భారతదేశంలో అవకాశాలు ఉన్నాయి. సో దానిని గ్రహించే ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనౌన్స్ చేసింది. పెద్ద మొత్తంలో ఈ మత్స్యకారులకి సహకారం అందించడానికి ఈ మత్స్య సంపదకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్
జరిపించడానికి సహకారం అందించడానికి ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సో ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ కూడా రైతుల ఆదాయాలు మెరుగుపరచడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని చర్యల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. సో చూస్తే 2014లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి సహాయం అందజేయడానికి పెద్ద మొత్తంలో ప్రయత్నం చేసింది. సో అందులో భాగంగానే చెప్పిన ఒక అంశం ఏంటంటే 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనేసి. 2022 కల్లా అది సాధ్యపడదు అనుకున్న క్రమంలో దాన్ని 2024కు పెంచారు. సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు ఈ ప్రోగ్రామ్ని అని చూస్తే ప్రధానంగా ఈ యొక్క రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి 3 లక్ష్యాలు పెట్టుకున్నారు. ఏంటంటే ఒకటి వ్యవసాయ ఖర్చు తగ్గించాలి, రెండోది ఉత్పాదకతను పెంచాలి, మూడోది మద్దతు ధరలని పెంచాలి. సో ఈ యొక్క వ్యవసాయ ఖర్చును తగ్గించాలి అనుకున్నారు. సో వ్యవసాయ ఖర్చు ఏ విధంగా తగ్గుతుంది అంటే ప్రధానంగా రైతు ప్రస్తుతం జరుగుతున్న అంశం ఏంటంటే మూస పద్ధతులు, అంటే తన ప్రాంతంలో రైతులందరూ ఏ పంట వేస్తారో అదే పంటని వేస్తూ పెద్ద మొత్తంలో ఎరువులు పురుగు మందులు వాడుతూ అవన్నీ వాడినా కూడా పంట దిగుబడి రాకపోవడం వల్ల పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. కానీ తన పొలం ఏ పంటకైతే అనువైందో గ్రహించి ఆ పంటను మనం సాగు చేయడం వల్ల రైతు పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతాడు. సో దానిని గ్రహించి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే భూసార కార్డులు. సో తన రైతుకి సంబంధించి దేశంలో అందుబాటులో ఉన్న సేద్య భూమికి ప్రతి ఎకరాకి కూడా ఈ యొక్క భూసార కార్డులు తయారు చేయాలి అనేసి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. సో ఆ క్రమంలోనే భూసార కార్డులు అనేవి ఏర్పాటు చేయడం ద్వారా ఏంటంటే రైతులకి తన పొలంలో ఏ పంట వేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఉత్పత్తి సాధించవచ్చు, ఆ పంటకి సంబంధించి ఎంత మొత్తంలో ఎరువులు పురుగు మందులు అవసరం అవుతాయి అనేసి రైతుకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఈ భూసార కార్డులు ఇవ్వడం ద్వారా. సో ఆ క్రమంలోనే రైతు యొక్క ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే రైతుల ఆదాయం పెరుగుతుంది అనేసి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రాంతానికి అనువైన పంటలు. సో దేశంలో వివిధ రకాల భూములు ఉన్నాయి, ఎర్రరేగడి నేలలు, నల్ల నేలలు. సో ఈ విధంగా ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఈ విధంగా వివిధ రకాల భూములు ఉన్నాయి. సో ఈ భూముల్లో ఏ భూమిలో ఎలాంటి పంట వేయడం వల్ల ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంలో ఉండే వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎలాంటి పంట వేయడం వల్ల మెరుగైన ఉత్పత్తి సాధించవచ్చు అనే అంశం గురించి కూడా ప్రభుత్వం రైతులకు తెలియజేస్తోంది. సో దీనివల్ల ఏంటంటే రైతులకి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఆయా పంటలు సాగు చేయడం వల్ల ఉత్పత్తి పెరగడం వల్ల, అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల ఈ యొక్క కావాల్సిన ఎరువులు పురుగు మందులు కూడా తక్కువగా వాడబడతాయి. సో ఈ విధంగా ఏంటంటే రైతుల ఖర్చు తగ్గించాలి అనేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇక రెండో అంశం ఏంటంటే ఉత్పాదకత పెంచడం. ఉత్పాదకత అంటే ఏంటి? ఫస్ట్ 1 ఎకరాలో రైతుకి లభించే పంటనే ఉత్పాదకత. సో ప్రస్తుతం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 30 సంవత్సరాల క్రితం 1 ఎకరాలో రైతుకి 10 క్వింటాల ధాన్యమే లభించేది, కానీ ఈ రోజు అది 40 క్వింటాలకు పెరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఉత్పాదకత 4 రెట్లు పెరిగింది అంటున్నారు. సో ఇప్పటికీ ఉన్న ఉత్పాదకత భారతదేశంలో ఈ రోజుకి మనం పొందుతున్న ఉత్పాదకత అనేది ప్రపంచంలో ఇతర దేశాలని కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఉదాహరణకి భారతదేశంలో 1 ఎకరాలో వరి 40 క్వింటాల ధాన్యం వస్తే ఈ యొక్క థాయిలాండ్ దేశం కానీ లేదంటే ఇతర దేశాల్లో ఆ యొక్క ధాన్యం అనేది రెట్టింపులో వస్తుంది. అంటే 80, 70, 80 క్వింటాల దాకా ధాన్యం వస్తుంది. సో అలాంటి పరిస్థితి ఉంది మన ఇతర దేశాల్లో. సో దానికి అనువుగా మన ఉత్పాదకతని పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలి అంటున్నారు. అయితే దీని కొరకు మరి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పని ఏంటంటే నూతన వంగడాలపై పరిశోధనలు అనేది పెంచుతుంది. మన ప్రాంతానికి అనువైన వంగడాల ఉత్పత్తి చేపట్టాలి అనేసి పెద్ద మొత్తంలో పరిశోధనలు చేస్తున్నారు. సో ఈ పరిశోధనల్ని ప్రధానంగా లీడ్ చేస్తుంది ఎవరంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి ఒక పరిశోధనలకి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వం దాదాపు 2000 కోట్లు కేటాయించింది. సో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1970sలో ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయ పరిశోధనలకి మొత్తాన్ని కేటాయించింది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. సో పెద్ద మొత్తంలో వీటికి కేటాయింపులు జరపడం ద్వారా ఏంటంటే పరిశోధనలు పెద్ద మొత్తంలో జరిగి నూతన వంగడాల అభివృద్ధి వేగంగా జరగాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఇక మూడో అంశం ఏంటంటే మద్దతు ధరల పెంపు. సో చూస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకున్న ప్రధాన సమస్య ఏంటంటే తమ యొక్క ఉత్పత్తులకు ధరని తాము నిర్ణయించుకోలేకపోవడం. పెద్ద మొత్తంలో కష్టపడి యొక్క పంట పండించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరకి అమ్ముకోవాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో రైతు పెద్ద మొత్తంలో తక్కువ ఆదాయాన్ని పొందుతున్నాడు. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి రైతుకి ఆదాయం పెరగాలి, అప్పుడు మాత్రమే నూతనంగా వ్యవసాయం చేయడానికి యువత ముందుకొస్తారు అనేసి ప్రభుత్వం కనీస మద్దతు ధరలు పెంచడానికి ప్రయత్నం చేసింది. ప్రధానంగా 2014లో నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కనీస మద్దతు ధరలపై పెద్ద మొత్తంలో దృష్టి పెట్టింది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే 2014లో రాగులకి ఉన్న మద్దతు ధరని 2020లో కంపేర్ చేస్తే దాదాపు రెట్టింపు అయిన పరిస్థితి. ప్రతికి సంబంధించి చూస్తే 2014లో 3300 రూపాయలు ఉంటే ఈరోజు 5500లకు పెరిగిన పరిస్థితి. వరికి సంబంధించి చూస్తే 1300 రూపాయలు ఉన్నది ఈరోజు 2000 రూపాయలకు చేరువైంది.
సో ఆ విధంగా ప్రతి పంటకి సంబంధించి మద్దతు ధరలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రోజుకి దాదాపు 23 పంటలకి పైగా రెట్టింపు అయ్యాయి మద్దతు ధరలు ఈ 6 సంవత్సరాల కాలంలో. సో ఆ పరిస్థితి వల్ల ఏంటంటే రైతులకి వ్యవసాయం చేయడానికి కూడా ఆసక్తి కనబరుస్తారు అనేసి ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం నాబార్డు ద్వారా రైతులకి అందించే రుణాలని 6 లక్షల కోట్లు ఉండేవి 2014లో, ఈ రోజు అవి 15 లక్షల కోట్లకి పెంచడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే రైతులు తమ పంట పొలాల్లో యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేయడానికి అనువైన దానికి రుణాలు పొందుతారు. అంతేకాకుండా నూతన టెక్నాలజీలు డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ విధానం కానీ వీటికి సంబంధించి ఈ యొక్క రుణాలు పొందడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి రుణాలను పెద్ద మొత్తంలో పెంచడం ద్వారా ఏంటంటే నూతన టెక్నాలజీలు యాంత్రీకరణ వ్యవసాయంలోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశంతో ఈ రుణాలను పెంచడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంటలకి బీమా సదుపాయం కల్పిస్తున్నారు. సో అంతవరకు ఏంటంటే కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కానీ లేదా నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ద్వారా కానీ వ్యవసాయానికి ఈ యొక్క బీమా రక్షణ కల్పించబడింది. కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో ఉన్న లోపాలను సరిచేయడానికి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. ఈ ఫసల్ బీమా యోజనలో భాగంగా పెద్ద మొత్తంలో ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ రైతు చాలా తక్కువ మొత్తంలో ప్రీమియాన్ని చెల్లించే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సో పెద్ద మొత్తంలో ఏంటంటే రైతు ఏ విధంగా నష్టపోయినా, పంట ప్రకృతి కారణాల వల్ల నష్టపోయినా లేదంటే పంటల ఉత్పత్తి రాకపోయినా ఇతరత్ర కారణాల వల్ల పంట నష్టం జరిగినా రైతుకి సంబంధించి బీమా అందించే అవకాశం అనేది ఈ యొక్క ఫసల్ బీమా యోజనలో కల్పించబడింది. సో దీని ద్వారా ఏంటంటే రైతుకి నష్టం తగ్గించాలి అనేది ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఫసల్ బీమా యోజన గురించి రైతులకు ఇప్పటికీ పెద్ద మొత్తంలో అవగాహన లేకపోవడం వల్ల రైతులు దీన్ని వినియోగించుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పునరాలోచన చేస్తుంది, రైతులకు ఏ విధంగా దీన్ని మరింత చేరువ చేయాలి అనేసి. ఇంకో అంశం ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్. సో ప్రధాన్ మంత్రి ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ప్రతి ఎకరానికి సంవత్సరానికి 6,000 రూపాయల పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సో ప్రధానంగా 3 విడతల్లో 2,000 రూపాయలు ఒకసారిగా 3 విడతల్లో 6,000 రూపాయలను అందించడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు పేరుతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవి ఒక 13,500 రూపాయలు అనేవి అందిస్తున్నారు. అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అయితే 6,000 రూపాయలు కలుపుకొని 13,500 ఇస్తున్నారు. రైతు బంధుకి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకి ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది. సో ఈ విధంగా రైతులకి పెద్ద మొత్తంలో సహకరించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది తీసుకొచ్చారు. ప్రధానంగా కేంద్రం ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకి సహకరిస్తోంది. ఈనాం విధానం. సో ఈనాం విధానం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే రైతు తన పంటని స్వేచ్ఛగా మద్దతు ధర లభించిన దగ్గర అమ్ముకోవడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. సో ఆ క్రమంలోనే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనే విధానం ద్వారా రైతు తన పంటకి ఎక్కడైతే మెరుగైన ధర లభిస్తుందో అక్కడే తన పంటని అమ్ముకునేవడానికి ఈనాం విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఇది పెద్దగా సక్సెస్ఫుల్ కాలేదు. సో ఈ క్రమంలో ఇది సక్సెస్ఫుల్ కాకపోవడానికి గల అడ్డంకుల్ని పరిశీలించి ఆ అడ్డంకులని తొలగించడం ద్వారా ఈ విధానాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం వివిధ ఆర్డినెన్స్ల రూపంలో చట్టాలను రూపొందిస్తుంది, చట్ట సవరణల్ని కూడా చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క దేశంలో ఒక ప్రాంతంలో పండిన పంటని ఏ ప్రాంతంలోనైనా అమ్ముకొని రైతు మెరుగైన ఆదాయం లభించడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణ చూస్తే ఒక ప్రాంతంలో ఒక పంటకి సంబంధించి 5,000 రూపాయలు ఉంటే అదే పక్క ప్రాంతంలో 8,000 ఉంటే రైతు 8,000 రూపాయల దగ్గర అమ్ముకోవడానికి రైతు ఆసక్తి చూపిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న విధానాల ద్వారా ఏంటంటే ఈ యొక్క ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి పెద్ద మొత్తంలో అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకుల్ని తొలగించడానికే ఈ నూతనంగా చట్ట సవరణలు అనేది ప్రభుత్వం తీసుకొస్తోంది. తర్వాత ఒప్పంద వ్యవసాయం, సహకార వ్యవసాయానికి అనుకూలంగా ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు. సో ఈ ఆర్డినెన్స్లలో ఉన్న ముఖ్యమైన అంశాన్ని మనం ఆల్రెడీ 2 రోజుల ముందు ఎడిటోరియల్లో చూసాం. ప్రధానంగా ఈ యొక్క రైతులందరూ కంపెనీలతో లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్తో ఒప్పందం చేసుకొని ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి ఇంత పంటకి ఇంత మొత్తంలో ధర చెల్లిస్తామనేసి నిర్ణయం చేసుకొని దాని ప్రకారంగా పంట పండించేది ఒప్పంద వ్యవసాయం. సహకార వ్యవసాయం అంటే ఒక ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఒకే పంటను సాగు చేసి తమ యొక్క ఉత్పత్తిని తమ యొక్క ధరల నిర్ణయం మేరకు ఇండస్ట్రీస్కో, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కో, వ్యాపారులకు అమ్ముకునే విధానం. సో ఈ విధంగా ఏంటంటే పెద్ద మొత్తంలో ఇలాంటి విధానాలు రావడం వల్ల రైతులలో సంఘటితత్వం పెరిగి వాళ్ళకి మెరుగైన ధరలు లభిస్తాయనేసి ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. ప్రధానంగా ఈ నిత్యావసర వస్తువుల చట్టంలో ఉన్న కొన్ని అంశాలని ప్రస్తుతం నిత్యావసర సరుకుల చట్టం నుంచి బయటకు తీసుకురావడం ద్వారా వాటిని మార్కెట్లో పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాకుండా రాష్ట్రం లోపల రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసింది. ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇతర రాష్ట్రాలకి సంబంధించిన వాణిజ్యం, ఉదాహరణకు చూస్తే వెస్ట్ బెంగాల్లో ఆలుగడ్డల ఎగుమతి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ యొక్క ప్రజలు ఎక్కువగా ఆలుగడ్డలు కన్జ్యూమ్ చేస్తారు. ఒకవేళ క్వాలిటీ ఉన్న ఆ యొక్క ఆలుగడ్డలు కనుక ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయితే తమ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పెద్ద మొత్తంలో ఈ యొక్క ఆలుగడ్డల్ని పెద్ద మొత్తంలో ధర వెచ్చించి ఆలుగడ్డల్ని కొనాల్సి వస్తుందని ప్రభుత్వం ఆలుగడ్డల ఎగుమతుల్ని నిషేధించింది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. సో అలాంటి పరిస్థితులు దేశంలో ఉండకూడదు. రైతులకి ఏ ప్రాంతంలోనైనా మెరుగైన ధర ఉండే విధంగా
ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనేసి ఈ యొక్క రాష్ట్రాల మధ్య వాణిజ్యంపై ఉన్న ఆంక్షల్ని కూడా తొలగించింది ప్రభుత్వం. అంతేకాకుండా కిసాన్ రైల్ ప్రోగ్రామ్, కిసాన్ ఉడాన్ ప్రోగ్రామ్ ఈ యొక్క రైతులకి సంబంధించి రైతుల ఉత్పత్తులని వేగంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశంగా ఈ యొక్క కిసాన్ రైల్ అనే ప్రోగ్రామ్, కిసాన్ ఉడాన్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ప్రధానంగా ఏంటంటే రైళ్లు సపరేట్గా వ్యవసాయ ఉత్పత్తుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఈ యొక్క విమానాలు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం, విమానాలు కూడా రైతుల యొక్క ఉత్పత్తుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ రెండు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. దాని గురించి మనం చూసాం ఇటీవల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అరటి పండ్లు సపరేట్గా అరటి పళ్ళతో ఒక ట్రైన్ అనేది కర్ణాటకకు వెళ్ళింది అనేసి. అదేవిధంగా విశాఖపట్నం నుంచి కిసాన్ ఉడాన్ ప్రోగ్రామ్ ద్వారా మత్స్యకి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే ఈ యొక్క ఆక్వా ప్రొడక్ట్స్ని తీసుకొని గుజరాత్కి ఒక ఫ్లైట్ వెళ్ళింది అనేసి మనం చూసాం పేపర్లో. సో ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకురావడం ద్వారా దేశంలో వ్యవసాయానికి మరింత పెద్ద మొత్తంలో యువత ఆసక్తి కనబరిచే విధంగా, వాళ్ళకి పెద్ద మొత్తంలో వ్యవసాయం ద్వారా లాభాలు ఉంటాయని నమ్మకం కలిగించడానికి ప్రభుత్వం ఇవన్నీ కూడా ముందుకు తీసుకొస్తుంది. అంతేకాకుండా ఈ మత్స్య సంపద యోజన ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పెద్ద మొత్తంలో ఈ మత్స్యకారులకి సహకారం అందించడానికి. సో ఇవన్నీ సంస్కరణలు చేయడం ద్వారా ఏంటి ఫైనల్గా అవుట్కమ్ ఏంటంటే భారతదేశంలో వ్యవసాయంలో స్వావలంబన సాధించాలి, దేశీయంగా అవసరమైన ఉత్పత్తుల్ని మనమే సంపాదించుకోవాలి, ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించి ఎగుమతులు చేసే స్థాయికి చేరాలి. ఇదే ప్రధాన ఉద్దేశం ఇందులో చేసిన సంస్కరణలన్నింటిలో కూడా. సో ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే దేశంలో వ్యవసాయ రంగంలో రైతులకి వచ్చే ఆదాయాన్ని మెరుగుపరచడం, వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ కుటుంబాల యొక్క స్థితిగతులను మెరుగుపరచడం అనేది ప్రధాన ఉద్దేశంగా కనపడుతోంది. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.